ఆల్రెడీ నేను అతని గురించి చెప్పాను. తను 10 రూపీస్ మూవీ తోటి డైరెక్షన్ లోకి వచ్చి మరి ఈ రోజున 1000 వాళ్ళ మూవీతో సెకండ్ మూవీ ఇది. అఫ్జల్ గారి ఫాదర్ స్టేజ్ పైన ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. సో మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫస్ట్ మన డైరెక్టర్ అఫ్జల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. 1000 వాళ్ళ సినిమా గురించి నేను చాలా మాట్లాడాలి. ఈరోజు కొంచెం స్పెషల్ డే. అంటే ఇంతకుముందు తీసిన సినిమాకి కూడా ఈవెంట్ జరిగింది, కాకపోతే ఈ ఈవెంట్ స్పెషల్. ఎందుకంటే మా అమ్మ నాన్న నేను ఒక మూవీ ఈవెంట్లో మాట్లాడడం, లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈరోజు ఈవెంట్కి మా అమ్మ నాన్న వచ్చారు, మా చుట్టాలు వచ్చారు, మా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ నాకు కావాల్సిన వాళ్ళందరూ వచ్చారు. సో ఈ ఈవెంట్ నాకు చాలా స్పెషల్. 1000 వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను ఇక్కడికి రాలేకపోయారండి. తలపతి విజయ్ షూట్లో ఉన్నారు, ముఖ్తార్ ఖాన్ గారు. సో ఆయన పొద్దున ఫోన్ చేసి రాలేకపోతున్నానని చెప్పి చాలా బాధపడ్డారు. సో ఆయన సినిమాలో చాలా మంచి పాత్ర చేశారండి. సో ఈ సినిమా చూసిన తర్వాత ఆయన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. అండ్ ఇక్కడికి రాలేకపోయిన ఇంకొక నటుడు నంది అవార్డు గ్రహీత పిల్లా ప్రసాద్ గారు. సో పిల్లా ప్రసాద్ గారు కూడా ఒక ఫంక్షన్ ఉండి వైజాగ్ వెళ్ళారండి. సో ఆయన కూడా రాలేక ఒక వీడియో బయట పంపించారు, అది మీరు చూసారు ఇందాక. అండ్ గారు సార్, ఈ సినిమాలో మీరు చేసిన పాత్ర చాలా వైవిధ్యం సార్. అంటే రీసెంట్ టైమ్స్లో మీరు చేసిన సినిమాలన్నింటిలోనూ ఇది కొంచెం ఒక కొత్త రకం పాత్ర. మీకు నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఒక లాహిర్లో ఆ టైప్ రోల్ అంటే సార్ చాలా రోజుల తర్వాత నవ్విస్తారండి. ఇట్స్ లైక్ ఏ బ్లాక్ కామెడీ అనమాట. సో సీన్ సీరియస్గా ఉంటుంది, కానీ ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఖచ్చితంగా మనం నవ్వుతాం. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాంటిది అనమాట. సో అది పండించడం అంత ఈజీ కాదు. దాన్ని ఇట్స్ జస్ట్ కేక్ వాక్ లాగా చేశారు సార్. సో సార్ మీతో వర్క్ చేయడం నాకు ఇట్స్ ఎ మెమరీ సార్, ఇట్స్ ఎ స్వీట్ మెమరీ. సో మీతో ఇంకెన్ని సినిమాలు చేసినా మీతో ఖచ్చితంగా కొలాబరేషన్ అవుతాను నేను. ఇది కాకుండా మీరు ఒక డైరెక్టర్ దగ్గర ఒక చిన్న స్టూడెంట్ లా ఉన్నారు సార్. అంటే మేమేం చెప్పినా విని, మేమేం చెప్పినా ఎదురేం చెప్పకుండా చెప్పినట్టు చేస్తున్నారు సార్. సో అది చాలా గ్రేట్ థింగ్. అంటే మీ అంత సీనియర్ యాక్టర్ నాలాంటి రెండో సినిమా తీసిన డైరెక్టర్ దగ్గర అంత గ్రౌండ్ రియాక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఉన్నారు. అది నాకు ఇప్పటికీ గుర్తే సార్. సో మీతో షూట్ చేసిన ప్రతిరోజు నాకు ఇంకా గుర్తే. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే టైటిల్ 1000 వాళ్ళ. ఈ సినిమా యాక్చువల్లీ నేను 10 రూపీస్ సినిమా చేశాను, అది రిలీజ్ అయింది, డిజిటల్లో మంచిగా వెళ్ళింది, అదంతా ఓకే. అంటే ఇన్స్టాగ్రామ్లో అంతా ఓకే, బాగానే వైరల్ అయింది, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద నేను ఏం చేద్దాం అని ఒక దీంట్లో ఉన్నప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్ నేను ముట్టుకునే టైంలో అమిత్ నాకు 10 రూపీస్ రిలీజ్ కంటే ముందే పరిచయం అయ్యాడండి. సో ముందే పరిచయం అయ్యి తను నన్ను నమ్మి ఒక సినిమా చేద్దాం అని చెప్పి దాదాపు ఒక 6-7 నెలలు నాతోనే ట్రావెల్ అయ్యాడు. సో నేనేంటంటే నా మైండ్లో వేరే ప్రాజెక్ట్ ఉంది, సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ బిగ్ అన్నట్టు అనుకుంటున్నాను. సో అబ్బాయి 7 నెలల తర్వాత వచ్చి నువ్వు ఇన్ని రోజులు బిగ్ మూవీ అంటున్నావు కదా, ఆ బిగ్ మూవీ ఏదో నాతోనే తీ, సో ప్రొడక్షన్ కూడా నేనే చూసుకుంటాను, అండ్ నాకు 9 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో చాలా కష్టాలు పడుతున్నాను అని చెప్పారు. సో ఆ రోజు కూర్చుని దాదాపు ఆ రోజు 4 గంటల దాకా నాతో మాట్లాడాడండి. సో ప్రాజెక్ట్ కోసం ఆల్మోస్ట్ దగ్గర 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో కష్టపడుతున్నాను. ఆ అబ్బాయి 10 ఏళ్ళు ఏ ప్రాజెక్ట్ రాకపోయినా అదే ప్రాజెక్ట్, అంటే అదే గోల్ కోసం, అంటే నేను యాక్టర్ అవ్వాలి, నేను హీరో అవ్వాలి, దాని మీద ఒక దీక్షతో కూర్చున్నాడు 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా. నాకు ఈ పాయింట్ చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే 1 సంవత్సరం ట్రై చేస్తారు, 2 సంవత్సరాలు ట్రై చేస్తారు, వర్కౌట్ అవ్వకపోతే 3వ సంవత్సరం వేరే వర్క్ చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ 9 సంవత్సరాలు ఒకే దీక్షతో ఉన్నారు చూడండి. అది నాకు నచ్చింది, అది నాకు నచ్చి నేను ఓకే చేశాను. అండ్ స్క్రిప్ట్ కూడా స్టోరీ లైన్ మనోడే తీసుకొచ్చాడు. సో స్టోరీ లైన్ కూడా మంచి స్టోరీ లైన్, మంచి కమర్షియల్ మూవీ. సో చేస్తానని చెప్పి ఒప్పుకొని ప్రాజెక్ట్ ఓకే చేయడం జరిగింది. కాకపోతే ఈ ప్రాజెక్ట్ గురించి నేను కొన్ని మాటలు చెప్పాలి. సినిమా టైటిల్ వచ్చేసరికి 1000 వాళ్ళ. అమిత్ 9 సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాడు, కానీ 10వ సంవత్సరం మా టీంతో కష్టపడ్డాడు.
సో తను చేసే ఆ వర్క్, డ్యాన్స్ కానీ ఫైట్లు కానీ చాలా కష్టపడి చేశారు. 9 ఏళ్ళు ఇండస్ట్రీలో కష్టాలు పడ్డాడండి, 10వ సంవత్సరం కష్టపడ్డాడు. సో 9 ఏళ్ళు ఆ వెయిటింగ్కి 10వ సంవత్సరం దొరికిన ఒక వరం 1000 వాలా ప్రాజెక్ట్. సో ఈరోజు అమిత్ హీరో అయ్యాడు. అమిత్ ఇక్కడ ఫ్లెక్స్ మీద తన ఫోటో పడింది, అది ఈవెంట్ చేసుకుంటున్నాడు, ఇంకొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. వీటన్నిటికీ కారణం టీం. ఇది ఏ ఒక్కరి సినిమా కాదండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏ ఒక్కరి సినిమా కాదు. సినిమా పేరు 1000 వాలా, పోస్టర్ మీద ఉండే 1000 వాలా అమిత్ అయితే ఆఫ్ స్క్రీన్ 1000 వాలాలు చాలా మంది ఉన్నారు. దాంట్లో మొట్టమొదటిగా మా డిఓపి చందు ఏజే. సో చందు ఏజే తను మేము ఇచ్చిన రిసోర్సెస్ కొంచెం అటు ఇటు అయినా, సో ఏమన్నా ఫెసిలిటీస్ తగ్గినా తనలో తను తిట్టుకుంటారు తప్ప అవుట్పుట్ దగ్గర మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇప్పుడు మీరు చూశారు ఆ విజువల్స్ కానీ ఆ ఫ్రేమింగ్ కానీ, సినిమా ఇంత నీట్గా ఒక పెద్ద సినిమా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా వచ్చిందంటే దానికి కారణం మా చందు. అందరి ముందు నేను చెప్తున్నాను, చందు ఈ ప్రాజెక్ట్ లేకపోతే నువ్వు లేవు, ఈ సినిమా నీది. అండ్ 1000 వాలా నెంబర్ 2 మా అన్నయ్య గౌస్ ఖాజా. స్టోరీ పాయింట్ అమిత్ తీసుకొచ్చి రాగానే దానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ సమ్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ అనేది చేసింది అన్నయ్య. ఈ సినిమాలో మీరు చూస్తారు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంటుంది, ప్రతి ఒక్క ఎమోషన్కి ఒక అర్థం ఉంటుంది. వీటికి బ్యాక్గ్రౌండ్ నేను చేసింది ఏం లేదండి. యాజ్ ఎ డైరెక్టర్ నేను జస్ట్ నా టీంని చేయించాను అంతే. కానీ ఇప్పుడు రేపు మీరు స్క్రీన్ మీద చూసే ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క సీన్ దానికి కారణం మా అన్నయ్య అండి. సో ఈ సినిమాకి 1000 వాలా నెంబర్ 2 మా అన్నయ్య సినిమా, అన్నయ్యది కూడా. అండ్ 1000 వాలా నెంబర్ 3 మా మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖ. సినిమా తీసాం, బాగా వచ్చింది అవుట్పుట్, ఇదంతా ఓకే. దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే మ్యూజికే కావాలి. సో వంశీ నాకు ఆల్మోస్ట్ వంశీ ఎన్ని సంవత్సరాలు, ఒక దగ్గర ఒక 5 to 6 years అండి. సో 6 years పరిచయం. మనకైనా ఒక సినిమాతో మా ఇద్దరు పరిచయం మొదలైంది. అది ప్రొఫెషనల్లీ కాదు, పర్సనల్లీ నా బెస్ట్ ఫ్రెండ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్. మిగిలిన వాళ్ళందరూ హర్ట్ అవ్వకూడదు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ నా వంశీ. నేను ప్రాజెక్ట్ చేసినా చేయకపోయినా హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి తను చేసే ప్రాజెక్ట్స్ గురించి, నేను చేసే ప్రాజెక్ట్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. సో ఈ సినిమా ఇలా ఉన్న సినిమా ఇలా అయిందంటే అది వంశీ వల్లే. సో వంశీ ఇచ్చిన బీజం వల్లే. సో వంశీ గురించి నేను చెప్తున్నాను, 10 రూపీస్ టైంలో మనోడు పాటలు నేను స్కోప్ ఇవ్వలేదు ఆయనకి. ఈ సినిమాలో 4 పాటలు 4 అదరగొట్టేశాడు. ఎలా ఉంటాయంటే అన్ఫార్చునేట్లీ సాంగ్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకొక కొన్ని రోజుల్లో రాబోతున్నాయి. ఆ సాంగ్స్ మీరు వింటారు, అవి ఖచ్చితంగా గుర్తుండిపోతాయి. ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లోనో అన్నిట్లోనూ ఆ పాటలు కనబడతాయి. అదైతే నాకు నమ్మకం ఉంది. వంశీ 1000 వాలా నెంబర్ 3 ఈ సినిమా నీది కూడా. అండ్ 1000 వాలా నెంబర్ 4 మా ఎడిటర్ రవి, ఆయన కూడా అంతే, నాకు ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారండి. సో ఈ సినిమాకి కూడా ఆయన మంచి గ్రేడింగ్ చేశారు. సో రేపొద్దున ఇప్పుడు మీరు చూసిన అవుట్పుట్ కూడా ఆయన చేసిందే. అండ్ హీస్ నెంబర్ 4 అండ్ 5 ఈజ్ మై బాలు మాస్టర్. ఎక్కడ ఇక్కడ బాలు మాస్టర్ అండి, ఇక్కడ ఉన్నారు. సినిమాలో 2 పాటలకి కొరియోగ్రఫీ చేశారు. ఆల్మోస్ట్ పెద్ద హీరోల రేంజ్ లో, ఈ మధ్యన పెద్ద హీరోలు కూడా చాలా మంది డాన్స్ వేయట్లేదు. సో మా హీరోతో మీరు చూసిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేయించింది మా బాలు మాస్టర్. సో హీఈస్ 1 మినీ 1000 వాలా, 2 పాటలు తీశారు కాబట్టి. సో ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ మా అమిత్, మీ నుంచే మొదలెట్టాను, ఇంక చెప్పడానికి అంటూ ఏమీ లేదు. అండ్ మా విలన్ గారు అనొచ్చా, ప్రొడ్యూసర్ గారు అనొచ్చా, ఏదో ఒకటి కాంబో. మా విలన్ గారు షారుఖ్ గారు. సో నేను యాక్చువల్లీ అమిత్ నేను స్టోరీ డిస్కషన్ అవన్నీ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ సమాదర్ అంటే నా మైండ్లో వేరే విలన్స్ చాలా మంది ఉన్నారు, అంటే ఒక స్టైలిష్ టైప్లో. సో ఈ టైంలో అమిత్ ఉన్నారు, మా తమ్ముడు మంచి యాక్టర్, సో తమ్ముడే పెట్టేద్దాం అన్నారు. నేను అన్నాను అవునా అయితే ఒకసారి రిహర్సల్ ఏమైనా చేద్దాం అని చెప్పి. సో 1-2 సీన్లు రిహర్సల్ చేసిన తర్వాత నాకు నచ్చారండి, బాగా చేస్తారు, అంటే మంచి ఇంటెన్స్ యాక్టర్ అనమాట. అతనికి ఈ సినిమా తర్వాత ఇంకా చాలా ప్రాజెక్ట్స్ రావాలి. సో ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళదే, యాక్టింగ్ వాళ్ళదేనండి. ఇదే కనుక వేరే ఇంకేదన్నా అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చేది కాదు. సో మా టీం అంతా ఎంత కష్టపడిందో ప్రొడక్షన్ సైడ్ వాడు కూడా అంతే కష్టపడ్డారు. సో
చరిత్ర ఇంకెక్కడ ఉండదు అనుకుంటా. మొదటి సినిమాకే ఒక స్టార్ హీరో అవడం. సో సినిమా కంటే రిలీజ్ ముందే మా అమిత్ డ్రీమ్ స్టార్ అయ్యారు. సో రేపు పొద్దున సినిమా రిలీజ్ తర్వాత అందరూ అతన్ని డ్రీమ్ స్టార్ లాగే గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ సినిమా ఇక్కడ నుంచి సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ నాతో సహా అందరికీ ఈ సినిమా ఇంకొక సినిమా రావడానికి కారణం అవ్వాలి. అందరూ ఈ సినిమా స్వర్ణ గారు ఇందాక రిలీజ్ ఎప్పుడు అన్నారు కదా, సో రిలీజ్ పనులు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాయండి. ఐ థింక్ మాక్సిమం మీకు తెలుస్తుంది వెరీ సూన్. నాకు తెలియాలి కూడా, ఎందుకనంటే 1000 వాళ్ళ నెంబర్ 6. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా నాది కూడా 1 2 3 4 5 అయింది కదా, ఇప్పుడు నేను నెంబర్ 6 అయితే మా వాళ్ళు నెంబర్ 7 8 9 అందరూ కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. 1000 వాళ్ళ క్రాకర్స్ పేలిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో మాకు కూడా. ఆ సినిమా డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అంత హ్యాపీగా వెయిట్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి స్వప్న గారు కాదు అక్క అని పిలిచేసి చెప్పాను కదా, నీ ప్రతి ఈవెంట్ కి నేనే హ్యాపీగా యాంకరింగ్ చేస్తూ ఉండాలి. అలాగే స్వప్న. థ్యాంక్ యూ తమ్ముడు. సో అందరి గురించి చెప్పినట్టున్నాను. మా టీం ఇక్కడే ఉంది, ఎవరినైనా మర్చిపోయానా? అండ్ మా ఏడి నుంచో. సో దిలీప్ అండి, ఆల్మోస్ట్ మేము ఒక విలేజ్ లో టైటిల్ సాంగ్ వాలా వాలా షూటింగ్ చేస్తున్నాం. సో అక్కడ దగ్గర 200 నుంచి 300 మంది జనం వచ్చారు. ఆ క్రౌడ్ అంతా కంట్రోల్ చేయడానికి మా దగ్గర మ్యాన్ పవర్ లేదండి, మనోడు అక్కడే చేశాడు. సో థ్యాంక్ యూ దిలీప్. నా నెక్స్ట్ మూవీస్ లో కూడా నువ్వు ఖచ్చితంగా పార్ట్ అవుతావు. అండ్ అది కాకుండా మా మేకప్ మ్యాన్ అండ్ ఆల్మోస్ట్ మా దుర్గన్న కెమెరా ఎక్కడ సారీ అన్న సారీ. సో సినిమా సాంగ్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకొన్ని రోజుల్లో సాంగ్స్ రాబోతున్నాయి, కొన్ని కారణాలు ఉన్నాయి దానికి. సో దాంట్లో ఆల్మోస్ట్ 3 పాటలు రాశాడు మా సందీప్ అన్నయ్య. అనే కదా నేను ఇందాక చెప్పాను కదండి, మంచి మ్యూజిక్ వంశీకాంత్ ఇచ్చిన పాటలు గుర్తు పెట్టుకుంటారని చెప్పి. దానికి ఈక్వల్ రీజన్ మా సందీప్ అన్నయ్య కూడా. అండ్ అదే కాకుండా మా అన్నయ్య గౌస్కాజ కూడా సైమల్టేనియస్లీ 3 పాటలు రాశాడు. సో వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. సో వీళ్ళిద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ తో రాసిన పాటలు ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోతాయి. అండ్ ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ కి, వెల్ విషర్స్ కి, మీడియా మిత్రులకి, సార్ ఇందాక నేను అడ్రస్ చేయలేదు అందరినీ. సో ఇక్కడ బ్లెస్ చేయడానికి వచ్చిన మా అంకుల్ మోహన్ గౌడ్ గారికి అండ్ హీరోయిన్ నవిత అండి. అమ్మాయి నార్త్ ఇండియన్ అయినా కూడా చాలా బాగా చేసింది. ఈ సినిమా కూడా తనకి మంచి ప్లస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ మా డిస్ట్రిబ్యూటర్ గారు ఆదినారాయణ గారు, మేము యాక్చువల్లీ 10 రూపీస్ చేయాలి కానీ కొన్ని అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాము. కానీ నేను ఒక ఫోన్ చేసి ఇలా 1000 వాళ్ళ ఉంది రిలీజ్ చేయాలంటే వెంటనే వచ్చేసారు. సో హీస్ లైక్ బ్రదర్. సార్ థ్యాంక్ యూ సో మచ్. పిఆర్ఎల్ గార్డెన్స్ అధినేత ప్రసాద్ గారికి అండ్ ఒక మంచి రిసార్ట్ E3 రిసార్ట్ ఇచ్చిన జయన్ నారాయణ కురేటి గారండి. సో వీళ్ళిద్దరు కాకుండా కానూరు మురళీమోహన్ గారు ఉన్నారండి. సో ఆయనకంటూ ఒక పెద్ద లొకేషన్ ఒకటి ఉంది. సో అది అంతే, అది ఈ 3 లొకేషన్స్ మాకు సపోర్ట్ చేసిన వీళ్ళు ముగ్గురికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను, ఇందాక మర్చిపోయాను. అండ్ అది కాకుండా మాకు 5.1 DTS మిక్సింగ్ చేసిన విజన్ స్టూడియోస్ రమేష్ అన్న గురించి మర్చిపోయాను. సో అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఐ థింక్ సో ఇంకో వారం రోజుల్లో మీకు డేట్ కూడా చెప్పేస్తాను. సో సినిమా మీరందరూ మీడియా వాళ్ళందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, రోజు 10 సినిమాలు వచ్చి పడుతున్నాయండి. సో జనాలు ఏ సినిమాకి వెళ్ళాలి ఏ సినిమాకి వెళ్ళకూడదు అనేది కూడా వాళ్ళే డిసైడ్ అయిపోతున్నారు. కాకపోతే వాళ్ళ దృష్టిలో పడితే 100లో 10 మంది అయినా థియేటర్కి వెళ్తారు. సో మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నాను, ఈ సినిమాకి కొంచెం కవరేజ్ బాగా చేయండి. సో యంగ్ టాలెంట్స్ వీళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేశారు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సూపర్ అఫ్జల్, థ్యాంక్ యూ నాన్న. అండ్ ఆల్ ది 10 రూపీస్ తో స్టార్ట్ అయ్యి ఎక్కడికి స్టేజ్ కి వెళ్ళిపోతున్నాం? స్టేజ్ మంది, డైరెక్టర్ గారు స్టేజ్ పైనే ఉండాలి. సో 10 రూపీస్ ఫస్ట్ మూవీ తీయడం గొప్ప కాదు, ఆ సినిమా రిలీజ్ చేయడం గొప్ప. ఆ సినిమా రిలీజ్ చేసి థియేటర్ లో రిలీజ్ చేసి ఆ తర్వాత OTTలో అమెజాన్ లో అందరిని ఎంటర్టైన్ చేసి అండ్ ఎక్కడ చూసినా సోషల్ మీడియా మొత్తం కూడా ఇన్స్టాలో అంత వైరల్ అయింది. ఈ సినిమా అంతకి మించి 100 రెట్లు 1000 రెట్లు ఇంకా 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 సూపర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో మన వాళ్ళందరి బ్లెస్సింగ్స్ నీకు ఎప్పటికీ ఉంటాయి. మెయిన్ గా మీడియా సపోర్ట్ అయితే మన 1000 వాళ్ళకి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1000 వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్